హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాక రాక బయటకు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. వచ్చిన దగ్గర నుంచి రచ్చ రచ్చ. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సుగాలి ప్రీతి కేసులో అందరూ పవన్ కళ్యాణ్ ఒక నమ్మక ద్రోహిలా చూస్తున్నారు. సొంత తల్లి సుగాలి ప్రీతి తల్లి దాని గురించి చెప్తూ ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిది వాళ్ళ భార్య సతీమణి గారి కోసం కట్టించారంటూ చాలా చాలా అల్లరి చేశారు గతంలో టీడీపీ నాయకులు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ఎవరి కోసం ఎవరు భవనాలు కట్టిస్తే ఇప్పుడు మీరెందుకు వాడుతూ ఉన్నారు అంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య కోసం కట్టించారని చెప్పిన ప్రతి ఒక్క వేస్ట్ గాని అడుగుతూ ఉన్నారు జనాలు. ఎవడ్రా మీకు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య కోసం కట్టించారని? ఒకవేళ వాళ్ళ భార్య కోసమే కట్టించుంటే, ఆయన విలాసాల కోసం కట్టించుంటే మీరు ఇప్పుడు ఎందుకురా దాన్ని వాడుకోవడానికి చూస్తున్నారు అంటూ అడుగుతూ ఉన్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఏమి మించిపోలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ప్యాలెస్ల దగ్గరికి వెళ్ళి సార్ ఫోటోలు దిగారు. అద్భుతంగా దాన్ని అభివర్ణించారు. ఒకసారి వినండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి ప్యాలెస్ పైన 450 కోట్లు అంటున్నారు. కానీ 370 కోట్లకి అది కంప్లీట్ అయింది. పాపం ఆ లెక్కలు సార్‌కి తెలియవు. లెక్కలు చదవటం గాని, లెక్కల గురించి చెప్పడం గాని ఆయనకి రాదు. అటువంటి క్రమంలో ఈయన మాట్లాడుతుంది ఏంటంటే వినండి మీరు. దీని మీద 453 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కనీసం ముందస్తుగా ఏం చేయాలి, అసలు బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుతుంది, ఇది ఆదాయం ఎప్పుడు మారుతుంది అనేది ఏం చెప్పంటే మన మైస్ అనేది ఒక యాక్రోనిం చెప్తుంది. ఏంటంటే మైస్ యాక్రోనిం మీటింగ్స్ ఇన్సెంటివ్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్. ఇది ఏంటంటే దుబాయ్ ఇస్ మైస్ డెస్టినేషన్. అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్ కానీ లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ, లేదంటే కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి, కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి, లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి, వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ మ్యారేజ్ వీటన్నిటికీ ఉంటుంది. దాంట్లో భాగంగానే దీన్ని మైస్ ఈవెంట్ టోటల్ పాలసీ దీన్ని పెడితే బాగుంటుందని కోరిక. దీని మీద 453 కోట్ల రూపాయలు 450 కోట్ల రూపాయలతో ఋషికొండ ప్యాలెస్ అని కట్టారు అని చెప్తూ ఉన్నారు. సార్ 450 కోట్లు అంటే ఇప్పుడు మీరు అమరావతిలో నీళ్లు తోడడానికి గత 15 నెలలుగా ఖర్చు పెట్టిన అంతే అమౌంట్. ఆ అమౌంట్ తోనే ఆ బిల్డింగ్స్ కట్టారు. ఇప్పటి వరకు 200 కోట్ల దాకా ఆ నీళ్లు తోడటానికి వాడారు కదా డబ్బు. మోటార్లకి, ఇంజిన్లకి, కాంట్రాక్టర్లకి ఆ డబ్బే. అయితే ఇదంటే మైస్ అంటే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మైస్ అనే ఒక కాన్సెప్ట్ దుబాయ్‌లో ఉంటదనమాట. మీటింగ్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్స్ కానీ, కాన్ఫరెన్స్ కానీ రెంట్‌లకి ఇస్తారు అఫీషియల్స్‌కి. అలా వాడాలన్నది చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వాటర్ పడి కూలిపోతున్నాయి అంటూ ఈయన హడావుడి చేశారు నిన్న. ఒకసారి ఆ వీడియో చూడండి. సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. మీరు అక్కడ రావుతున్నా ఒక నిమిషం అక్కడ మీరు కొంచెం పక్క వచ్చాను. ఈజీగా కదా, కూర్చున్న వాళ్ళ మీద పడద్దు అది. అది కూడా వచ్చేలా తిని టిల్ట్ చేసి టిల్టప్ ఇట్స్ హై టైమ్ టు షుడ్ టేక్ యూ కాల్. యూ హావ్ టు పుట్ అవర్ ఫుడ్ ఆన్ అంతే. పైనుంచి వాటర్ లీక్ అవుతున్నాయని. అయితే వాటర్ లీక్ అవుతుంది, ఫాల్ సీలింగ్ కూలింది అంటున్నారు. ఫాల్ సీలింగ్ కూలితే అక్కడే పడుతుంది. కానీ ఇక్కడ అలా పడలా. ఫాల్ సీలింగ్ ఇక్కడుంటే అది వెళ్ళి కిలోమీటర్ దూరం పడింది. అలా ఎలా పడింది అంటే దానికి సమాధానాలు ఎవరి దగ్గర లేవు. దీని కర్త, కర్మ, క్రియ ఎవరనేది కూడా క్లారిటీ లేదు. ఓకే పడింది ఓకే. ఇప్పుడు అక్కడ వాటర్ లోపల సంవత్సరంన్నరగా లాకేసి పెట్టేసి దాన్ని చెదలబట్టే స్థితికి తీసుకొస్తూ ఉన్నారు. వాడకుండా ఉంటే వాటర్ లీకేజ్ అవుతుందేమో అని డౌట్ వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో బిల్డింగ్స్ కట్టిన వెంటనే ఏం జరిగిందో పాపం సార్‌కి తెలీదనుకుంటా. సుగాలి ప్రీతి కేసు వదిలేశారు. అసెంబ్లీ భూమిలో భారీగా నీరు నిలిచిపోయింది. ప్రతిపక్షాలకు జగన్ శాఖలో కూడా నీళ్లు వచ్చాయి. సచివాలయంలోని పలు బ్లాకుల్లోకి వర్షపు నీరు చొచ్చుకొచ్చింది. అటు భవనాలని పరిశీలించిన సిఆర్డీఏ కమిషనర్ సన్ ఆఫ్ పైకి జల్లు కొట్టడం వల్లే శాఖలోకి నీళ్లు వచ్చాయన్నారు. మన
మరోవైపు ఒక వర్షానికి తాత్కాలిక కోణాలు అదనపు తీవ్రమైన నేపథ్యంలో water leakage occurred in the fourth block in Andhra Pradesh Secretariat building on Tuesday after heavy rains for 2 consecutive days in Amravati. ఆ కొండను మీరు చూస్తే జపాన్ లో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఆ జపాన్ లో ఉపయోగించే టెక్నాలజీ ఉపయోగించుకుని ఎప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్ జరగకుండా దానికి గ్రౌండింగ్ అవన్నీ పర్ఫెక్ట్ గా చేసి ఇవన్నీ కూడా క్రీపర్స్ అన్ని పెట్టి ఏ విధంగా తయారు చేశారో మనం చూసాం. ఇది అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్స్ ఎలా ఒక్క వర్షానికి నానిపోయి తడిచిపోయి కూలిపోయాయో చూసాం. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి బ్లాక్ లో కూడా వాటర్ వచ్చాయి. కానీ ఇక్కడ సంవత్సరంన్నర ఆపేసి టెంపరీగా దాన్ని హోల్ చేసి ఏదో క్రియేట్ చేశారు. అది కట్ చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంది, ఊడిపడినట్టు అయితే తెలియట్లేదు. ఫాల్ సీలింగ్ అది ఎక్కడో పడింది. మళ్ళీ ఇలా అసత్య ప్రచారాలు చేయటం కోసం అసలు ఇంత మంచి బిల్డింగ్ కట్టారు అంటారని ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళంతా. ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు మైస్ కంటే వాడతారంట. జగన్మోహన్ రెడ్డి గారి సొంత బిల్డింగ్ అన్న ప్రతి ఒక్క ఎదవ దాన్ని ఇప్పుడు మైస్ అని అదని ఇదని టెక్నాలజీతో వాడాలని ఎలా అనుకుంటున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారి కట్టిన ఒక్క రోజులో వాటర్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కట్టిన ఫాల్ సీలింగ్ కొడితే మాత్రం పెద్ద సీన్ అయిపోయింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సొంత ప్రాపర్టీగా ప్రోపగండా చేసిన సో కాల్డ్ పొలిటీషియన్, చేతగాని పొలిటీషియన్స్ అంతా ఇప్పుడు దాన్ని మైస్ అని ఐస్ అని ఏదేదో టెక్నాలజీలు పెట్టి వాడుకోవాల్సి వస్తూ ఉన్నారు. అట్లా ఉంటుంది మరి. విజనరీ ఎప్పుడు విజనరీ లాగే ఉంటాడు. ఋషికొండ పైన కట్టినటువంటి ఆ బిల్డింగ్స్ టచ్ చేయాలంటే సముద్రం పొంగాల. అదే అమరావతిలో కట్టిన బిల్డింగ్స్ టచ్ చేయాలంటే పిల్ల కాలువైనా సరిపోయింది. అర్థమైంది కదా. అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్, అది ఇంకొకరి విజన్. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.